పులులా సింహాల మీరు పాములా ఇంత పవర్ఫుల్ ఉంటారా? ఇంత విషపురుగుల్లా ఉంటారా? ఏదన్నా ఒక ముచ్చట వచ్చి నేను చెప్తాం అనుకుంటే ఇక్కడ నాకు ఎంత నష్టం అవుతుంది. మిమ్మల్ని కలుద్దామనే ఆలోచనకే చెప్పు. ఇక్కడ మిమ్మల్ని టచ్ చేస్తే నాకు నా లైఫ్ రిస్క్లో పడుతుంది అన్నట్టు ఉన్నది. ఇక్కడ ఏంది ఇది? టూ ఆర్ డైలాగ్ ఉంటుందా? ఏమన్నా కలుద్దామని చూస్తే మిమ్మల్ని కాదు. ఇక మొత్తం రిస్కే. ఇక లైఫ్ మొత్తం క్లోజ్ అయితే అన్నట్టు ఉన్నది. ఇక్కడ నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉన్నది. చెప్పు. ఇంత డేంజర్ ఉంటారా మీరు? ఇంత అవినీతి పనులు చేసి ఎంత పుష్టిని దాచుకొని ఇట్లా మీదేసుకుంటున్నారు. అగ్గిలా ఉన్నారేంది మీరు? నా పని ఎట్లయితే చెప్పు. నెట్వర్క్లు నా నిజమా కదా చెప్పు. నీ నెట్వర్క్ పేరు చెప్పి ఇక్కడ చెప్పాలి నువ్వు. నిజమే బాబు. ఇది వేరే గొంతు వస్తుంది. ఇది సాక్ష్యం. డైరెక్ట్ నాదే గొంతు. ఇక్కడ ఒకటి ఉల్క పెట్టి చెప్తానా? నేను అయ్యే సుందర్ సేవతనే. ఖచ్చితంగా మీకు ఇక్కడ వచ్చిన సమస్య పెద్దదే. చాలా పెద్దదే. ఇక్కడ చాలా హీటు ఉన్నది. నిజమే. ఎవరన్నా కలిస్తే మొత్తం లైఫ్ రిస్క్ అవుతుంది అన్నట్టు ఉన్నది. ఖచ్చితంగా నీకు కంప్యూటర్ సర్వీసెస్ నుంచి పవర్ బూస్టర్స్ కొడతాం. నువ్వు ఎవరిని టచ్ చేసినా కూడా నీకు పని అయ్యేటట్టుగా చేస్తాం. సెన్సార్ కింద ఎట్లా పని చేద్దాం అనుకుంటానో అట్లా చేసేటట్టుగా చేస్తాం మేము. తేడా కాదు. ఇక్కడ చాలా హీట్ తాగుతుంది నీకు. నువ్వు ఎవరినైనా కలుద్దాం అనుకుంటే నీకు లైఫ్ రిస్క్ అవుతుంది అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ మళ్ళీ పెద్ద మ్యాటర్ చాలా క్రూషియల్ ఉన్నది. మరి ఖచ్చితంగా ఇది నాదే బాధ్యత. నీకు నేను తెలుసు. మీడియాలో కూడా కనబడ్డా. నీకు బయట కూడా ఎన్నో దిక్కులో కనబడ్డాను. ఉదాహరణకు ఒక్క చోట కనబడ్డా, ఎన్నో దిక్కులో కనబడ్డా అని చెప్తా. నీకు తెలుసు. నెట్వర్క్ కింద అయినా చాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఇది ఉన్నది నెట్వర్క్ కంప్యూటర్ సర్వీసెస్ కిందనే. సెన్సాక్ట్ నెట్వర్క్ ఉన్నది. షార్ట్లెట్తోని మంచికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి కూడా మాట్లాడచ్చు. ఇదంతా సీక్రెట్ సర్వీసెస్ కింద ఉన్నది. సీక్రెట్ సర్వీసెస్ అనే అంటారు. తప్పకుండా నీకు పని అవుతుంది బాబు. ఏం బాగాలేదు. నీకు హీట్ తాకే. నిజమే. ఇట్లయితే మరి ఏ పని కూడా చేయబుద్ధి కాదు, చేయరాదు. మళ్ళీ మైండే మొత్తం లాక్ అవుతుంది. మైండ్ లాక్ అయ్యేటట్టుగా హీట్ తాకుతుంది నీకు. నువ్వు ఎవరిని కలుద్దామన్నా కూడా హీటే ఉన్నది. నీకు తప్పకుండా ఇదే సంవత్సరంలో డిసెంబర్ వరకైనా నీకు పని అవుతుంది బాబు. దయచేసి నన్ను నమ్మాలి. దయచేసి నన్ను నమ్మాలి బాబు. నీకు తప్పకుండా పని అయితే. నువ్వు చిన్న చిన్న శబ్దాలు వింటంటే కూడా పెద్దగా వినవుతున్నాయి. చెవులకి ఏదో బాంబు బ్లాస్ట్ అయినట్టుగా. అదంతా తలకు కొడతారు నీకు పవర్స్. తెలుసు మాకు. హ్యాకర్స్ ఉన్నారు కంప్యూటర్లో. చాలా లెక్కలు ఉన్నాయి. నీ 14 లీటర్ రిస్క్లో పడ్డా కూడా తెలుసు. దీని మీద చాలా అయినాయి. నువ్వు మీడియాలో వచ్చేది కూడా అయ్యింది కూడా తెలుసు. చాలా పెద్ద హ్యాకింగ్ అయితే అయింది. ఇవన్నీ కూడా నువ్వు సమాచారం మెయిల్స్ పంపించిన ఇంతకుముందు కూడా తెలుసు. 2014 లీటర్ రిసిప్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా అప్లోడ్ చేసినావు. అంతకుముందు గాడ్ ప్రామిస్ నిజం, ఇది నిజం అని ఒక వ్యక్తి చెప్పింది కూడా అప్లోడ్ చేసినావు. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినావు. ఇవన్నీ కూడా తెలుసు బాబు. ఖచ్చితంగా నీకు పని అవుతుంది. ఏం బాధలేదు. ఈ ఆడియో రికార్డు కూడా నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నాకు పని కావాలి మేడం. మరి తేడా కాదు. ఇంతకుముందు కొద్దిగా గుసగుస మాట్లాడినట్టుగా మాట్లాడి ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నా. ఓకే బాబు. అంతే మేడం. మరి మంచిగా ఉంటానా? ఓకే బాబు మంచిది. ఓకే బాబు మంచిది. ఓకే బాబు మంచిది. తప్పకుండా నీకు పని అయితే బాబు. మంచిది మేడం.